రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చాలా శ్రద్ధగా వింటూ ఉంటే ఎప్పుడైతే ఈ 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందిలో యాదగిరి గారి రూపకర్త ఆ ఇద్దరి పేర్లు చెప్పగానే ఒకటేసారి మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు విస్మరించబడ్డ పెద్దలు వీళ్ళు. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సీఎం అయి ఉండి కూడా 10 ఏళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళను విస్మరించబడడం అనేది చాలా బాధగా ఉండే మాకు కూడా. అయితే రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పడం ఒకటేసారి మాకు ఒక ఉత్సాహాన్ని వచ్చింది మనసులో. కాబట్టి సమైక్య వాళ్ళకి అభినందనలు. తెలంగాణ సమైక్య వాళ్ళు ఆ 10 మందిలో ఈ ఇద్దరిని చూస్ చేసి అలా అభినందిస్తారు, మళ్ళా వాళ్ళ చాలువ కప్పుతున్నారు అంటే మనస్ఫూర్తిగా వీళ్ళు జెన్యూన్ అని అక్కడే తెలిసిపోతుంది. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళకి కానీ ఆల్రెడీ వాళ్ళకు పదవులు ఉన్న వాళ్ళకి ఇచ్చుడు కంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చిన్నపోయిన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయితే ఈ 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమానాలు ఇచ్చడం తప్పు కాదు, మంచిదే. కానీ ఇదే విధంగా ఒక క్షేత్ర స్థాయిలో ఉద్యమ కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక కాలనీ లాగా చేసి వాళ్ళకు కూడా ఒక కాలనీ ఏర్పాటు చేస్తే మా భార్గవ లాంటి వాళ్ళు ఎంతో మంది, వందల మంది, ఊరు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ దీన స్థితిలో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ ఉద్యమ నాయకులు ఇప్పుడు స్థూపానికే రూపకర్త ఇయ్యాలంటి వరకు ఆయన ప్రమోట్ కాలేదు. ఎందుకు కాలేదు ప్రమోట్? దానివల్ల ఏంటి అంటే ఒక మనిషి తన సొంత కీర్తి కోసం కీర్తిగాంచిన వాళ్ళను అనగదొక్కుడు, వాళ్ళని కీర్తి లేకుండా చేసుడు, ఇట్లాంటి కుట్రలు జరిగినాయి. అట్లనే ఎంతో మంది ఇప్పుడు పాషమన్న చెప్పినట్టు జాదవ్ సార్ లాంటి వాళ్ళు కూడా ఇంకా వెలుగులోకి రాలే. వాళ్ళందరూ మాకే గురువులు వాళ్ళు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళకి ఇచ్చే సూచనలు, సలహాలు ఇచ్చే అడ్వైజర్లు కొద్దిగా ఉద్యమ నేపథ్యం నుంచి, ఆ ఉద్యమ రూట్స్ నుంచి వాళ్ళు ఉండుంటే ఇంకా కొన్ని సలహాలు ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటనలు చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటే ఎప్పటికి కూడా ఆయన తిరిగి ఉండదు. కాబట్టి ఆయన సూచనలు ఇచ్చడమే ఆలస్యం అనిపిస్తుంది. ఒకవేళ ఆయన కాడికి మన ఉద్యమకారులతో సివిల్ సొసైటీ సలహాల ప్రకారంగా ఒకవేళ పాలన జరిగితే వీళ్ళకి తిరిగి ఉండదు. గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు మనం అవకాశాలు ఇచ్చినాం, కాదని కాదు. ఇప్పుడు వాళ్ళు పోరాటం పబ్లిక్లకు ఏదైతే వస్తుందో ఇది అప్పుడే చేసి ఉంటే వీళ్ళకి అవకాశం కూడా ఉండేది కాదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి దొరికింది. వాళ్ళు ఇట్లాంటి ఉద్యమకారుల లోపల ఒక ఆశాభావం నింపి వాళ్ళ జీవితాలకు ఒక సోర్స్ లాగా ఏదైనా చేయగలిగితే నిర్దిష్ట స్థాయిలో అప్పుడు ఎప్పటికి కూడా ఈయన పేరు ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమైక్య కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే పొద్దున్నే నేను లేవగానే నాకు ఫోన్ చేసి ఇది ఒక కార్యక్రమం చేద్దామన్నా అనగానే ఇమీడియట్ గా చేయవలసిందే ఇది అన్నా. ఎవరెవరికి చేస్తున్నాం మరి ఏంటి సన్మానం అంటే 2 పేర్లు చెప్పింది. ఇంకా మంచిగా అనిపించింది, మనస్ఫూర్తిగా మంచిగా అనిపించింది. నాకు తెలిసి ఈ ఇద్దరు వీళ్ళు అర్హులు. కాబట్టి వీళ్ళకి సన్మానం సమైక్య చేయడం అనేది చాలా అభినందనీయం. మేము మొయినాబాద్ నుంచి వచ్చినాం. ఈ సన్మానం ఇది మాకు చాలా గొప్ప విషయం. ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టు ఇంత పెద్ద స్తూపం ఊరా ఉన్నది, ఇంత ప్రమోట్ అయింది, కానీ దాని ఆవిర్భావం జరగలేదట. చాలా విచిత్రంగా ఉన్నది. కాబట్టి తెలంగాణ తల్లిని రూపకల్పన ఎలా చేశారో అమరవీరులకు అంకితమైనటువంటి ఇట్లాంటి స్తూపాన్ని కూడా చాలా ఆర్భాటంగా మళ్ళీ దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి. తద్వారా లాంఛనంగా చేస్తే ఒక బాగుంటుంది, పలకబెట్టాలంటున్నారు. కాబట్టి అప్పుడు ఆ రూపకర్తకు కూడా ఒక విలువ అది ఉంటుంది. కాబట్టి ఏంటంటే జాదవ్ సార్ లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ ఒక్క రంగమే కాదు ఎన్నో రంగాలు సినిమా ఫీల్డ్ లో కూడా చాలా మంది చిక్కిపోయింది, పైసలు పెట్టి ఏమేమో చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా 10 ఏళ్లల్లో ఒక్క ఆవిర్భావ సభలో కూడా ఫలానా సినిమా వాళ్ళు అనే ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి అట్లీస్ట్ పోయిట్ల గురించి, జర్నలిస్టుల గురించి, ఈ రూపకర్త గురించి మాట్లాడేందుకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వివిధ రంగాల నుంచి కూడా ఎవరైతే కనుమరుగైపోతున్నారో వాళ్ళందరికీ వెలుగులోకి తెస్తారని ఆశాభావంతో ముగిస్తున్నాం. జై తెలంగాణ.